అన్న జీవితంలో ఒకసారైనా సముద్ర తీరాన కూర్చొని అలల శబ్దం వినాలని ఎవరికి ఇష్టం ఉండదు? అలలు తాకి ఇసుక, గాలి సవ్వడి, సూర్యుడు అస్తమించే క్షణం అన్నీ కలిపి మనసును ప్రశాంతంగా మారుస్తుంది. కానీ ప్రపంచంలో కొన్ని బీచ్లు ఉన్నాయి. అవి కేవలం అందంగా కాకుండా అంత శుభ్రంగా కూడా ఉంటాయి. అద్దంలా మెరుస్తూ ప్రకృతికి అద్భుతమైన ఉదాహరణలు. ఈ మనిషి ప్రకృతిని ప్రేమించి ఎలా కాపాడగలడో చూపించే చోటులు. మరి ఆ టాప్ 10 బీచ్లు ఏవో చూద్దాం రండి. మటీరా బీచ్, బోరా బోరా. బోరా బోరా అనే పేరు వింటేనే ఓ కలలా ఉంటుంది. ఈ బీచ్కి చేరగానే నీళ్ళు అంతా పారదర్శకంగా కనిపిస్తాయి. అద్దంలో చూస్తున్నట్టు. మార్నింగ్ పూట సూర్యుడు వచ్చేటప్పుడు అలలు బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి. స్థానికులు ప్రతిరోజు బీచ్ని శుభ్రం చేస్తారు. ఒక్క ప్లాస్టిక్ ముక్క కూడా కనబడదు. అక్కడ మనిషి, ప్రకృతి రెండూ కలిసి సౌందర్యాన్ని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. వైట్ హెవెన్ బీచ్, ఆస్ట్రేలియా. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీసే బీచ్. తెల్లని ఇసుక, నీలి నీరు కలల లోకంలా ఉంటుంది. 98% సిలికాతో తయారైన ఇసుక ఇక్కడి ప్రత్యేకత. ఎటువైపు చూసినా పొల్యూషన్ ట్రాష్ కూడా కనిపించదు. ప్లాస్టిక్, పొగ తాగడం, ఎలాంటి మురికి వాడకం ఇవన్నీ ఇక్కడ నిషేధం. అందుకే ఈ బీచ్ ప్రపంచ పర్యాటకులకి హెవెన్లా మారింది. గ్రేస్ బే టర్క్స్. కరేబియన్ సముద్రం మధ్యలో ఉన్న ఈ దీవి ప్రకృతి నిర్మించిన అద్దం లాంటిది. ఇక్కడ నీటి లోతుల్లో కూడా నీరు అంత స్వచ్ఛంగా ఉంటుంది. మీరు మీ ప్రతిబింబం చూడగలుగుతారు. ప్రతి ఉదయం శుభ్రత సిబ్బంది వస్తారు. ఒక్క ఆకు కూడా మిగలదు. ఇక్కడి ప్రజలు ఈ బీచ్ అంటే మన దేవాలయం అంటారు. అందుకే ఈ ప్రాంతం క్లీన్ బీచెస్ లిస్టులో ఎప్పుడు టాప్లో ఉంటుంది. రాధానగర్ బీచ్. మన భారతదేశం కూడా వెనకబడలేదు మావా. అండమాన్ దీవులలో ఉన్న ఈ రాధానగర్ బీచ్ ఏషియాలో అత్యంత శుభ్రమైన బీచ్ అనే బిరుదు గెలుచుకుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి నీటిలో పడే కాంతి ఓ కళ్ళ దృశ్యంలా కనబడుతుంది. ప్రభుత్వం ఇక్కడ ప్రతిరోజు శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పర్యాటకులు కూడా ఒక చెత్త ముక్క పడేయకుండా జాగ్రత్త పడతారు. ఇసుక మృదువుగా, నీరు అద్దంలా కనిపిస్తుంది. నిజంగా మన దేశానికి గర్వకారణం. ఆన్స్ సోర్స్ డార్జెంట్. ఇది ప్రపంచంలో అత్యంత అందమైన బీచ్లలో ఒకటి. పింక్ కలరు ఇసుక, పెద్ద పెద్ద రాళ్ళు, పాముల చెట్లు పోస్ట్ కార్డులా కనిపిస్తుంది. ఇక్కడ కోరల్ రీఫ్స్ సముద్రాన్ని రక్షిస్తూ నీటిని శుభ్రంగా ఉంచుతాయి. స్థానికులు కెమికల్ డిటర్జెంట్ వాడరు. కేవలం న్యాచురల్ క్లీనింగ్ మెథడ్స్ మాత్రమే. అందుకే ఈ బీచ్ ప్రిస్టీన్గా ఉంటుంది. అన్టచ్డ్ ప్యారడైస్. క్యాప్స్ బే బీచ్, దక్షిణాఫ్రికా. ఒకవైపు పర్వతాలు, మరోవైపు సముద్రం, మధ్యలో తెల్లని ఇసుక. ఈ బీచ్కి బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ ఉంది. అంటే ప్రపంచ స్థాయి శుభ్రత ప్రమాణాలు ఇక్కడ అమలవుతాయి. ఇక్కడ ప్రజలు స్వచ్ఛత పట్ల చాలా కఠినంగా ఉంటారు. ఒక్క వ్రాపర్ బాటిల్ కూడా కనిపించదు. ఈ బీచ్లో సూర్యాస్తమయం చూడటం అంటే జీవితంలో మర్చిపోలేని అనుభవం లాంటిది. హైమ్స్ బీచ్, ఆస్ట్రేలియా. ఇది గిన్నిస్ బుక్లో ప్రపంచంలో అత్యంత తెల్ల ఇసుక ఉన్న బీచ్గా నమోదైంది. నీటి రంగు నీలం కాదు, ప్రకాశవంతమైన నీలం. కెమెరా ఫిల్టర్తో అవసరమే లేదు. ఇక్కడ పొగ తాగటం, ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. స్థానికులు ప్రతి సంవత్సరం బీచ్ కేర్ ఫెస్టివల్ జరుపుతారు. నవాజియో బీచ్. ఎత్తైన పర్వతాల మధ్యలో దాగిన ఈ బీచ్కి బోటు ద్వారానే వెళ్ళాలి. మధ్యలో ఉన్న పాత నౌకావశేషం దీన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది. ఆ నీలి నీటిలో ఆ తెల్ల ఇసుక కలిసిన దృశ్యం చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి జనాలు వస్తారు. పొల్యూషన్ ట్రాష్ కూడా లేనిది ఈ బీచ్. అన్టచ్డ్ మిస్టీరియస్ బ్యూటీ. కానాపాలి బీచ్. హవైన్ ఐలాండ్స్ అంటే అందం, హార్మోని మరియు పీస్కి ప్రతీక. కానాపాలి బీచ్ ఈ మూడింటిని కలిపి ఉంచుతుంది. ఇక్కడ ఈకో టూరిజం పాలసీ అమలవుతుంది. అంటే ఎలాంటి మురికి, హానికర పదార్థాలు వాడరాదు అని. ఇక్కడ సర్ఫింగ్ చేస్తూ సూర్యాస్తమయం చూడటం అంటే జీవితంలో అన్ఫర్గటబుల్ మూమెంట్ అని అర్థం. మటీరా పాయింట్. చివరిగా మన లిస్టులో నెంబర్ 1 బీచ్. ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన బీచ్ ఇది. ఇక్కడ నీరు అంత పారదర్శకంగా ఉంటుంది. మీరు సముద్రం అడుగున ఉన్న రాళ్లను కూడా చూడగలుగుతారు. ప్రభుత్వం చాలా స్ట్రైక్ లాస్ అమలు చేస్తుంది. ప్లాస్టిక్ యూస్ పూర్తిగా బ్యాన్ చేసింది. స్థానికులు దాన్ని మాతృ సముద్రం అని పిలుస్తారు. రాత్రి చంద్రుడు నీటిలో ప్రతిబింబిస్తే అది నిజంగా పరమానందం వాళ్ళకి. ఇది ప్రకృతిని కాపాడడానికి మనిషి ఏమి చేయగలడో చూపించే ప్రత్యక్ష ఉదాహరణ. ఇవే ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన 10 బీచ్లు మావా. వీటిని చూసినప్పుడు మనకు ఒక సందేశం వస్తుంది. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని తిరిగి ప్రేమిస్తుంది అని. మన దేశంలో ఉన్న బీచ్లను కూడా ఇలాగే క్లీన్గా ఉంచాలంటే మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి మనకి ఇచ్చిన బహుమతిని కాపాడటం మన బాధ్యత. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.